విహారీ లక్ష్మిని అడగగానే లక్ష్మి అది కనిపించట్లేదు విహారీ గారు అని అంటూ చెప్పేసరికి ఏమైంది విహారీ గారు అని ఆఫీసర్స్ అడగడంతో అది అని అంటూ ఉంటే లక్ష్మి ఇలా చెప్తుంది, అది ఆఫీస్కి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రాజెక్ట్ అన్నీ నేను పెన్ డ్రైవ్లో సేవ్ చేశాను, పెన్ డ్రైవ్ కనిపించట్లేదు అని అంటే ఒక్కసారిగా ఆఫీసర్కి కోపం వచ్చి పైకి లేచి గట్టిగా ఇలా అరుస్తాడు, అసలు ఏం ఆన్సర్ చెప్తున్నారు మీరు, చాలా సిల్లీగా ఆన్సర్ ఉంది మీది, మల్టీనేషనల్ కంపెనీ అని మేము ఇక్కడికి వచ్చాము, కానీ మీరు చేస్తుంది ఏంటి, చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నారు విహారీ గారు, అసలు మిమ్మల్ని చూస్తుంటే మెచ్యూర్డ్గా అనిపిస్తలేదు, మీకు అసలు బాగా క్లారిటీగా లేరు మీరు, అయినా ఇంత పెద్ద కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అని మేము మీకు డీల్ కుదిరించుకుందామని వచ్చామే, కానీ ఇంత చీప్గా మీరు బిహేవ్ చేస్తారని తెలిస్తే అసలు వచ్చే వాళ్ళమే కాదు అని అంటూ సీరియస్గా ఇలా అంటాడు. అయితే ఇంకొకసారి మీ కంపెనీతో మేము టైఅప్ చేయము, అసలు మీ కంపెనీని మేము బ్లాక్ లిస్ట్లో పెడతాము అని అంటూ ఆఫీసర్స్ అరుస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి, నేను ఇప్పుడే మీకు సాల్వ్ చేస్తాను ప్రాబ్లమ్ని అని లక్ష్మి అంటుంది. ఏంటి సాల్వ్ చేసేది, అక్కర్లేదు, మీ కంపెనీతో మాకు సంబంధమే లేదు, మా 3 బ్యాంకులు కలిసి మీకు ఈ డబ్బు ఇవ్వాలి అనుకున్నాము, అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాము అని ఏంటో ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు. ఆ మాటలు వింటూ లక్ష్మి విహారీ కంగారు పడుతూ ఉంటే అంబిక నవ్వుతూ చూస్తూ ఉంటుంది. సహస్ర ఏమో ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి సుభాష్కి ఇస్తుంది కదా, ఆ విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే విహారీ చాలా సీరియస్గా టెన్షన్ పడుతూ, ప్లీజ్ సార్ మేము చెప్పేది వినండి అంటే, నో ఎక్స్క్యూజ్, అస్సలు మీరు చెప్పేది వినను, అసలు మీరు చాలా తప్పు చేశారు, మేము ఇక్కడ దాకా వచ్చాం, మేము ఎంత పెద్ద ఆఫీసర్స్ని, అన్నీ పట్టించుకోకుండా మా గురించి మా ముందు ఇంత చీప్గా మీరు పోయింది అని చెప్పడానికి మీకు అసలు ఏమనిపించట్లేదా అని చాలా సీరియస్గా తిడుతూ ఉంటే అప్పుడే లక్ష్మి, ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి అంటే, నో ఎక్స్క్యూజ్, అసలు మీ కంపెనీకి నేను ఛాన్స్ ఇవ్వము అని తిట్టేస్తారు.